బతికేందుకు జీవనాధారం లేదు. సమీప ప్రాంతంలో చేసేందుకు పని దొరకడం లేదు. సాగునీరు లేకపోవడంతో సేద్యం చేయడం గగనంగా మారింది. దీంతో రోజువారీ అవసరాలు తీరకపోగా అప్పుల పాలవుతున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రజలు. దీంతో కన్నతల్లి లాంటి స్వగ్రామాలను వదిలి పొరుగు రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వలసపోతున్నారు. చెంతనే కృష్ణమ్మ పరుగులీడుతున్నా తమకు అక్కరకు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే సొంత ఊర్లో లేక పక్కన ఊరికి వెళ్ళి వలసకు వెళ్లాల్సిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే చెప్పండి, అసలు అంటే ఆదోని వదిలేసి వీళ్ళు వెళ్తున్నారు కదా, వలసలకి వెళ్తారు, దాని కారణం ఏమంటారు? ఈ ప్రాంతం అభివృద్ధి చెందక, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధికి కావాల్సినటువంటి పరిశ్రమలు లేక, ఉన్నంత ప్రభుత్వ కార్యాలయాలు లేక, అలాగే సాగునీరు త్రాగునీరు కొరతగా ఉండడం వల్ల మరి వర్షం మీదే ఆధారపడినటువంటి ప్రాంత 5 నియోజకవర్గ ప్రజలు మరి ఇక్కడ పనులు లేక, ఉపాధి లేక ఈరోజు జిల్లాల్ని రాష్ట్రాలను వదిలి ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్ళి మరి ఉపాధి కోసం కుటుంబం అంతా కూడా పిల్ల జిల్లాలతో అందరూ కూడా వెళ్ళి మరి వాళ్ళు ఉపాధి చూసుకొని నెలల తరబడి అక్కడ ఉండి మరి ఉపాధిని చూసుకుని వలస వెళ్తున్నవారు. మరి ఆనాడు ఇక్కడ మేలురాయిని 1000 కిలోమీటర్ మేలురాయిని శంకుస్థాపన చేశారు. మరి ఆ శంకుస్థాపన రోజు కూడా ఈ పశ్చిమ ప్రాంత వాసులంతా కూడా ఉపాధి లేక వందల కుటుంబాలు ప్రతి సంవత్సరం మరి వాళ్ళు ఉపాధి కోసం వలసలు వెళ్ళేది నేను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. మరి ఈ రోజు కూడా మేము పాదయాత్రలో భాగంగా వచ్చిన తర్వాత మరి పాదయాత్రలో మేము మీడియా ద్వారా కూడా చూడండి, మరి ఉపాధి లేక వీళ్ళు మరి కర్ణాటకకు వెళ్ళి మరి కుటుంబం అంతా కూడా మరి పిల్ల జిల్లాలతో వెళ్ళి ఉపాధి చూసుకొని మరి రావడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు, నేను ప్రత్యక్షంగా చూశాను పాదయాత్రలో, యువగల పాదయాత్రలో అని చెప్పారు. మరి ఈ రోజు కూడా అదే స్థితిలో ఉంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క పశ్చిమ ప్రాంత స్థితిగతులను పరిధిలోకి తీసుకుని ఖచ్చితంగా మీరు ఈ రోజు ఈ యొక్క జిల్లాను ప్రకటించడం చాలా ఆవశ్యకత ఉందని చెప్పి మేము జేఏసీగా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి, అసలు మీరు ఊరు వదిలేసి వెళ్తున్నారు కదా, వలసకి ఎందుకు వెళ్ళినారు? పంటలు లేకపోయాం సార్. పంటలు లేవు, వారాలు వచ్చి వర్షం వచ్చి పాడైపోయాము పంటల కోసం. ఎన్ని రోజులు మీరు? మేము వెళ్ళి 2 నెలలు అవుతుంది. పిల్లలతో సహా వెళ్ళాము. పిల్లలు చలికి వానకి కట్టుకొని చేసుకోవాలి. పనులేలే, పంటలు లేక 2 నెలలు పొద్దు పోయాము ఊరిడిచి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోదు. ఓట్లప్పుడు ఒకటి అడుగుతారు. ఇంత మాత్రమే సార్. మా మేము కావాలని బతకాలి, పిల్లలు చదివించుకోవాలన్నా కష్టం చేసుకొని బతికించుకోవాలి. ఊర్లో మాకు కాలేజీ కూడా లేదు. పిల్లలు 10వ తరగతి వరకు లేదు, 5వ తరగతి వరకే ఉంది. మాకు వేరే ఊరికి వెళ్ళాలా. ఒకటే ఊరు, ఒకటే కుటుంబాలే. పిల్లలకి చలికి వానకి తట్టుకొని పోయినాము. స్కూల్ లేవు పిల్లలకి, ఏం చేస్తాం? వానలు లేవు, వర్షాలు లేవు, పంటలు లేకపోయినాము. మా బాధలు ఎవరు చెప్పుకోలేక అప్పుడే వస్తారు ఓట్లప్పుడు. ఇప్పుడు రారు, ఎవరు ఆదుకోరు. అబ్బాయి కూడా వలసకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్బాయి చూసుకున్నట్లయితే ఇంకా చదువుకున్న వయసు అని కూడా చెప్పుకోవచ్చు. అసలు అబ్బాయి చదువును కూడా వదిలేసి వలసకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అబ్బాయి అడిగి చెప్తున్నా. చెప్పు, అసలు నువ్వు ఊరు వదిలి వలసకు వెళ్ళే పరిస్థితి ఏమొచ్చింది?